ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య తెలుగు రాష్ట్రాల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్, విజయవాడలో కన్హయ్య సభలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాషాయ పరివారంతో లెఫ్ట్ నేతలు, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు గొడవపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ కన్హయ్య సభల్లో మాట్లాడారు. సామాజిక న్యాయమే తన పోరాట లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములే మాకు ఆదర్శమన్నారు జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య. హైదరాబాద్ తో పాటు విజయవాడలో సమావేశాలకు అటెండ్ అయిన ఆయన కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ అండతోనే దేశవ్యాప్తంగా విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ నేతల దాడులు జరుగుతున్నాయని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సభలో ఆరోపించారు. తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. और जो लोग शहादत दे रहे हैं यूनिवर्सिटी में रोहित वेमुला, वो भी शहीद हैं. हम शहीदों को आपस में आप नहीं लड़ा सकते हैं, क्योंकि हम शहादत दे रहे हैं इस समाज के अंदर गैर बराबरी को खत्म करने के लिए, बराबरी को स्थापित करने के लिए. और आप हमारी लड़ाई को कमजोर नहीं कर सकते, आप हमें बांट नहीं सकते. यही हमारा कमिटमेंट है. సభ జరుగుతుండగా కన్హయ్యపై గో సంరక్షణ సమితి కార్యకర్తలు షూ విసిరారు. దీంతో వారిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడి చేశారు. అదే సమయంలో వాళ్లను ఏమీ అనొద్దని కన్హయ్య చెబుతున్నా దాడి ఆపకపోవడంతో పోలీసులు ఆ ఇద్దరిని బయటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత బెదిరిస్తే భయపడే తత్వం తమది కాదని, గాంధీవాదమే తమ విధానమని కన్హయ్య కామెంట్ చేశారు. हम बहुत बहुत धन्यवाद देना चाहते हैं मोदी जी को और उनकी पुलिस को. हमें पब्लिसिटी दे दी. अब कुछ लोग मुझे मारकर पब्लिसिटी लेना चाहते हैं. लेने दीजिए उनको पब्लिसिटी, क्योंकि ये देश गांधी का देश है. कुछ भी कर लो, गोडसे का मंदिर नहीं बनेगा यहाँ पर. यह देश भगत सिंह का देश है. హైదరాబాద్ నుంచి కన్హయ్య విమానంలో విజయవాడ చేరుకున్నారు. ఐవీ ప్యాలెస్ లో కన్హయ్య సభను అడ్డుకునేందుకు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్లను సిపిఎం నేతలు అడ్డుకున్నారు. ఈ గొడవలో ఓ బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ణి పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. తర్వాత సభలో మాట్లాడిన కన్హయ్య రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. साथी रोहित ने जो लड़ाई लड़ी है, उस लड़ाई को हम आगे बढ़ाएंगे और समाज के अंदर मनुवाद और जातिवाद को खत्म करके समानता का समाज स्थापित करेंगे. यही हमारी कमिटमेंट है. कि मोदी जी, आप कहते थे मनमोहन सिंह बोलते नहीं है, साइलेंट मोड में रहते हैं. हम कहते हैं मोदी जी, आप फ्लाइट मोड में रहते हैं. ఇక హైదరాబాద్ లో కన్హయ్యపై షూ విసిరిన ఇష్యూను వామపక్ష నేతలు తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. हम